మాట అడిగామమ్మా. అసలు మతం అనే మాటకి అర్థం అవుతుంది మనస్తత్వం అనేది లేదన్న. అదే మతం అనేది లేదు, మనుషులంతా ఒకటే. కేస్టులు ఇవి అవి కాకుండా మనుషులంతా ఒకటి. ఎవరు రక్తం కోసినా వచ్చేది ఆ రక్తమే చెల్లి. ఇప్పుడు మేము చెప్పబోయే సువార్త కూడా అదే తల్లి. మనం ఏ కులము ఏ మతం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనందరూ మనుషులు. ఏం తల్లి, మనందరం కూడా మనుషులే. మనుషులైన మనకి ఏదో ఒక రోజు మరణం ఉందమ్మా. మరణాన్ని మనం ఎవరం తప్పించుకోలేం. ఏం చెల్లి తల్లి. అయితే ఈ మరణం తర్వాత అమ్మా మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర మనం వెళ్ళాలమ్మా. నేను దానికోసం చెప్తాను. ఏదమ్మా నేను ఎందుకు ఈ ప్రచారం చేస్తాను అంటే ప్రతి మనిషికి మరణం ఉంది. ఈ మరణం తర్వాత మనల్ని పుట్టించిన దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే దేవుడి దగ్గర వెళ్ళాలంటే తల్లి దేవుడు మహాపరిశుద్ధుడమ్మా. దేవుడు మహాపరిశుద్ధుడు. మనలోని చూస్తే పాపం ఉంది. ఏ మనిషిలో పాపం లేనివాడు ఎవరు లేరు. ప్రతి మనిషిలో ఏదో తప్పు ఉంది తల్లి, ఏదో పాపం ఉంది. ఈ పాపంతో మనం మరణించినట్టయితే మనలో ఉన్న పాపం ఆ దేవుణ్ణి చేరనివ్వదమ్మా. దేవుణ్ణి చేరలేనప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శిక్షకు వెళ్తుంది. దాన్ని శిక్ష అనుభవించే స్థలాన్ని నరకం అని అన్నారు. మన పెద్దలు ముందు నుంచి చెప్తున్నారు కదా నరకం అనేది ఉందని. అయితే ఈ సంగతి మనకు తెలియటం లేదు. చచ్చిపోయిన మనిషి ఏమవుతున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎలాగవుతుందో మనకు తెలియటం లేదు. కానీ మనం చూస్తున్న దేవుడికి అంతా తెలుసమ్మా. అందుకే మనల్ని ఆ శిక్ష నుండి నరకం నుండి తప్పించడానికి మనల్ని పుట్టించిన దేవుడే భూమి మీదకి మానవుడిగా వచ్చాడమ్మా. మానవుడిగా జన్మించినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు చెల్లి. యేసు అంటే రక్షకుడు అని అర్థం. పాపం నుండి రక్షించేవాడు, బాధల నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మనమందరం అంటే సర్వమానవులు, కులం మతి జాతి భేదం లేదు కానీ సర్వమానవులు అందరూ కూడా చేసిన తప్పులకి శిక్ష ఎంత ఉందో ఆ శిక్ష యావత్తు ఆ యేసుక్రీస్తు భరించారమ్మా. యేసయ్యే మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రవ్వా నేను పాపినైనా నన్ను క్షమించి ప్రవ్వా నీ రాజ్యంలో నాకు కూడా చోటు దేవా అని ఎవరైతే వేడుకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి. వారికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మరణం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడి పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. అది శాశ్వత లోకం తల్లి. మనకి ఏ మానవుడైనా సరే కులము మతం జాతి భేదం లేదు కానీ ఏ మానవుడైనా సరే ఇది అంటే శాశ్వతం కాదు తల్లి. భూమి మీద ఉన్న జీవితం శాశ్వతం కాదమ్మా. భూమిని విడిచిన తర్వాత వెళ్ళే జీవితం శాశ్వతం తల్లి. అక్కడికి వెళ్ళాలంటే పాపం ఉంటే వెళ్ళలేం. పాపాన్ని తొలగించడానికి దేవుడు మానవుడిగా జన్మించాడు. ఆ దేవుని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. పాప క్షమాపణ పొందుకుంటేనే దేవుడి దగ్గరికి వెళ్తామన్నది మా సువార్త అనమాట. అయితే నీకు ఒక విషయం చెప్తాను, నీకు అవగాహన ఉన్నది కాబట్టి అమ్మా. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఎవరు రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడమ్మా, విడిచిపెట్టడు. దేవుని నమ్ముకున్నంత మాత్రం నేను పాపం చేయమని దేవుడు అని లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీకు నీ విచ్చలవిడిగా నువ్వు బతుకో, నీకు ఏది నచ్చితే ఆ పాపం చెయ్యని దేవుడు అని లైసెన్స్ ఇవ్వలేదు ఎవరికైనా. ఎవరో ఏ తప్పు చేశారో దాని తగిన శిక్ష మటు ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మంచిగా నీతిగా జీవిస్తూ దేవుడికి ఇష్టమైన రీతిగా అంటే మిగతా నలుగురు మనుషులకి మేలుకరంగా అందరి ద్వారా మంచి అనిపించుకుంటూ అందరూ మంచి చేస్తూ మంచిగా ఎవరైతే జీవిస్తారో వారే దేవుడి రాజ్యానికి చేరగలుగుతారు. ఏం చేయాలమ్మా, ఇది మా సువార్త తల్లి. తర్వాత దేవుడిని నిజంగా వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఎలాగంటే మరి నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇలా కూర్చొని అనుకో, నీతో మాట్లాడే మనుషులు ఎవరు లేరు, కూర్చొని ఒక 5 నిమిషాలు నన్ను పుట్టించిన దేవుడా, నువ్వెవరు తండ్రి, నాకు ఎప్పుడైనా ఒకసారి కనపడవా, నాతో మాట్లాడవా తండ్రి. దేవుడు అంటే మనల్ని పుట్టించిన దేవుడు అంటే ఒక ఆయన ఉన్నారు కదమ్మా. ఈరోజు ఆయన యేసుప్రభు వారు నేను చెప్తాను. అయితే ఆ మాట నీకు నమ్మకం కలగొచ్చు కలగపోవచ్చు ఏమమ్మా, కానీ నన్ను పుట్టించిన దేవుడా, దేవుడు అంటే వాడు ఉన్నారు కదా, నువ్వెవరివి, నిన్ను ఎలా తెలుసుకోవాలి, నాతో మాట్లాడవా, నాకు కనబడవా అని మనస్ఫూర్తిగా అడిగితే నీ మనసులో దేవుని చూడాలి, దేవుడు మాట్లాడితే బాగునని ఆశ కనుక నిజంగా ఉంటే అది వెంటనే చెప్పలేను కానమ్మా, కొద్ది రోజులు పట్టినా సరే దేవుడు ఒకానొక రోజు ఖచ్చితంగా నీతో స్పష్టంగా మాట్లాడతారమ్మా. ఎందుకంటే నేను చూస్తున్న దేవుడు, మన మాటలు వింటున్న దేవుడు. ఇప్పుడు నువ్వు మారిపోవాలని మేము లేనిపోయిన అబద్ధాలు చెప్పేసినా దేవుడు ఇష్టపడ్డమ్మా. నేను మార్చేసే క్రమంలో చెల్లికి ఏదో రకంగా లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి నమ్మించేద్దామని చెప్పినా దేవుడు ఇష్టపడ్డది. వచ్చినాక దేవుడి దగ్గరికి కదా వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తీర్పులోకి తెస్తాను, నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పావని. కాబట్టి అమ్మా మాకు అనుభవాలు చెప్తాను, మాకు వచ్చిన అనుభవాలు. దేవుని తెలుసుకో తల్లి. మేము అంతకుముందు యేసుక్రీస్తు వారంటే అంగీకరించేవారం కాదు, దూరంగా పరిగెట్టిన వ్యక్తులమే. కానీ మా జీవితంలో అనుభవం కలిగిందమ్మా. దేవుడు కలలో ప్రత్యక్షంగా కాదు, కళలో ఆయన కనిపించే అనుభవం, ఆయన ముట్టుకున్న అనుభవం, ఆయన మొత్తం మాట్లాడిన అనుభవం కలిగింది. దేవుళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, దేవుడిని ప్రచారం చేయడానికి అప్పుడు నేను మొదలుపెట్టాను. ఏం చేయాలమ్మా, దేవుడిని తెలుసుకో తల్లి. నేను పెనుకోట అనే ఊర్లో టీచర్గా చేసేవాడినమ్మా.
అప్పుడు నేను దేవుడిలో బాగా బలపడ్డాను. అంతకుముందే తెలుసుకున్నాను, తర్వాత బలపడ్డాను. ఆ బలపడిన తర్వాత ఇంకా నాతో మాట్లాడిన దేవుడి గురించి ప్రకటించాలని ఆ జాబ్ వదిలేసి వచ్చి సేవ చేస్తాను తల్లి. ఏటమ్మా చెల్లె, మనం చదువుకున్నాం, దేవుడి గురించి తెలుసుకో తల్లి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు తల్లి. చెల్లెమ్మా ప్రయత్నం చేయి తెలుసుకోవడానికి. ఏటమ్మా సరే తల్లి, వెళ్ళొస్తామా? అలాగమ్మా. తమ్ముడు చదువునా వేసేసి వార్తాపత్రిక తమ్ముడు ఇప్పుడు విన్నారు నాన్న యేసుప్రభు సువార్త నాన్న, చాలాసార్లు వినే ఉంటారు. ఏదమ్మా ఇది మతం అయితే కాదు కానీ బాబు, మనం అందరూ కూడా దేవుడి దగ్గర వచ్చిన మనుషులు. మరలా ఏదో రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న. ఈ భూమి మీద మనం ఎవ్వరం కూడా శాశ్వతంగా ఉండిపోం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మనం తెలుసో తెలియక చేసిన తప్పులు పాపంలో అడ్డుపడతాయి. ఈ పాపంతో మనం చనిపోతే దేవుడి దగ్గర చేరలేము. మనల్ని దేవుడు ఆయన దగ్గర చేర్చుకోవాలని దేవుడే మన దగ్గర మానవుడిగా వచ్చి మనందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచారు. తెలుసుకున్నానా? యేసయ్యని తెలుసుకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడితే దేవుడి రాజ్యానికి చేరగలం. ఏం తమ్ముడు, ఇదైతే మతం అయితే కాదు, మనం దేవుడిని చేరుకోవడానికి ఒక మార్గం నాన్న. అదే ప్రయత్నించాను దేవుని తెలుసుకోవడానికి. యేసే సువార్త తల్లి, యేసు ప్రభువారిని నమ్ముకోండి. ఏటమ్మా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు తల్లి. నమ్ముకో. యేసు ప్రభు కోసం ఏందో తల్లి, యేసే నిజమైన దేవుడు అమ్మ, నమ్ముకో తల్లి. యేసే గొప్ప దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఏటమ్మా మన అందరూ చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష భరించిన దేవుడు యేసే అమ్మ. మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఏం చెల్లి, యేసయ్యని తెలుసుకుంటే దేవుడు మనతో మాట్లాడేవాడు. మన బాధలు, మన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దేవుడు తెలుసు తల్లి. ఇరమ్మా ఆ దేవుని తెలుసుకో. చర్చికి వెళ్ళమ్మా. యేసు సువార్త పత్రిక తల్లి. అమ్మా యేసే యేసే నమ్ముకోండి అమ్మా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఏటమ్మా మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు అన్నీ దేవుడు చూస్తున్నాడమ్మా. ఏదో రోజు ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడు తల్లి. యేసే నమ్ముకొని చర్చికి వెళ్ళండి అమ్మా. సంతోషం అమ్మా. అమ్మ చక్కగా సువార్త విన్నారు కదా, పైగా చెప్పినాడు దేవుని నమ్ముకోండి అమ్మా. యేసయ్య నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడేటమ్మా. ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదమ్మా, ఏది మనం తీసుకుని వెళ్ళాం. పోనీ అలాగని మనం శాశ్వతంగా ఉండిపోతామమ్మా, మనం శాశ్వతంగా ఉండం. ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు మన పాపాలన్నీ తొలగిపోవాలమ్మా. పాపాలు తొలగించడానికి దేవుడు మానవుడిగా జన్మించారు. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి తిరిగి లేచారు. యేసయ్యని నమ్మితేనే పాపాలు క్షమించబడతాయి. ఏడు తల్లి, యేసయ్య నమ్ముకొని దగ్గర నుంచి చర్చికి వెళ్ళండి అమ్మా. కుటుంబాలు కూడా బాగుంటుంది తల్లి. రండి. పదండి. ఓకే 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 ఓకే. వందనాలు వందనాలు అందరికి వందనాలు. ప్రైజ్లాడే గారు పదండి. అయ్యారు రండి 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 రండి. ఇప్పుడు ఎటు వెళ్తాం? వీలైన అలాగే మాది అన్నగారు బాగున్నారా? యేసు యేసయ్యని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడే నాన్న. ఎందుకంటే మన అందరం దేవుని పిల్లలమే. అవును, అంతే కదా. దేవుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. మరలా జీవితం అయిపోయిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా ఈ భూమి మీద మనకి తెలుసో తెలియచేసిన పాపాలు అడ్డుపడుతున్నానా. అలాగే పాపాలతో చనిపోయిన వారు ఎవరు దేవుడి దగ్గర చేరలేరు. దేవుని చేరలేని వారు శిక్షకు వెళ్తారు. దాన్ని నరకం అన్నారు. మనం భరించలేని బాధ, ఆ బాధను మనం విడిపించడానికి దేవుడే మానవుడిగా మన దగ్గరికి వచ్చారు. మన అందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన పాపాలు క్షమించబడితే దేవుడిలో పరలోక రాజ్యాన్ని చేరుతాం. నాన్న తెలుసుకోండి. నాన్న యేసు ప్రభువు సువార్త అండి చదవండి. యేసయ్య గొప్ప దేవుడు తెలుసుకోండి అన్న. యేసుక్రీస్తు వారిని
ఎందుకంటే మనం ఏదో రోజు భూమిని ఖాళీ చేసేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మన పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు మానవుడికి వచ్చాడు. ఎందుకంటే మన పాపమే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడుతుంది. ఆ పాపాన్ని తొలగించడానికి మానవుడిగా దేవుడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. మనందరం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష భరించారు ఏసయ్య మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఏసయ్య నమ్ముకుంటే పాపాలు క్షమించబడి దేవుడి లోకానికి వెళ్తాం. ఏంటన్నా ఏసయ్య తెలుసుకోండి. అలా అలా తమ్ముడు మీరు నమ్ముకోండి. అలా మీరే ఏసైని తెలుసుకొని నమ్ముకోండి. మా డబ్బులేం వద్దు, ఏసై నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి. ఏసై మన పాపాలు క్షమించే దేవుడు, మన పాపాల కొరకు శిక్ష భరించిన దేవుడు ఏసయ్య. నమ్ముకుంటే మన పాపాలు క్షమించి స్వర్గాన్ని చేర్చుకుంటారా. ఏసై నమ్ముకోండి. ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీమ్ రండి. ఎస్కోట బర్మా కాలనీ. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా చెల్లి ఏసైని తెలుసుకున్నామ్మా, నమ్ముకుని తల్లి. అమ్మా యేసుప్రభు సువార్త ఇప్పుడు విన్నారమ్మా? చాలాసార్లు వినే ఉంటారు కదా, ఊళ్ళో నుంచి వచ్చింది పాస్టర్ గారు ఉన్నారటమ్మా. ఏసైని తెలుసుకొని మతం కాదు తల్లి, మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం అమ్మ. భూమి మీద మన జీవితాలు బాగోవాలన్నా, భూమి మీద జీవితం అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు వారే మార్గం. ఏం తల్లి, ఏసై నమ్ముకొని మన జీవితాలు బాగుంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ ఉండిపోం, ఏదో రోజు మన అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏం తల్లి, చదవండి అమ్మ, ఏసై సువార్త చదవండి, చర్చికి వెళ్ళండి అమ్మ. ఖాళీ ఉన్నప్పుడు చదువు బైబిల్ అమ్మ, దేవుడు మనతో మాట్లాడతాడు. చదువు తల్లి. అమ్మా యేసుక్రీస్తు సువార్త తల్లి, ఏసైని తెలుసుకున్నామా, నమ్ముకుని తల్లి. చూద్దాంగా తల్లి తరిపెట్టాడు. ఏసైని తెలుసుకుందామా, నమ్ముకోండి. మతం కాదు తల్లి, మనం అందరూ దేవుడి దగ్గర ఇక్కడికి వచ్చాం, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలమ్మా. ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. అయితే వెళ్ళినప్పుడు అమ్మ మన పాపం అడ్డుపడుతుంది తల్లి. ప్రతి మనిషి తెలుసో తెలియక ఏదో పొరపాట్లు చేస్తాం భూమి మీద, ఆ పాపములే మనం దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడతాయమ్మా. మనకు తెలియటం లేదు ఈ విషయం, దేవుడు తెలుసు. మనల్ని పాపం విడిపించి దేవుడు ఆయన దగ్గర చేర్చుకోవాలని దేవుడే మానవుడికి వచ్చాడమ్మా. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ యేసయ్య మనం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారమ్మా. యేసయ్య నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడి దేవుడి స్వర్గాన్ని చేరగలుగుతాం. భూమి మీద కూడా గొప్ప మనశ్శాంతిని ఇస్తాడు. ఏం తల్లి, ప్రభుని తెలుసుకోండి అమ్మా, చర్చికి వెళ్ళానమ్మా. చెల్లి నమ్ముకోండి అమ్మా. ఖాళీగా ఉన్నప్పుడు తల్లి చదువమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు చెల్లి బైబిల్ అమ్మ చదువమ్మా. ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీమ్. ఓకే రండి. జరిగిందన్నమాట. ఏం చేస్తానంటే